the name of the mathematician. So for that mathematician, we are going to use a method to verify the convergence of given series of positive terms. It is somewhat better than your comparison test. దానికంటే ఇది కొంచెం బెటర్, మనకు కొంచెం తొందరగా అయిపోతుంది, ఈజీ అవుతుంది. So as usual, first I give you the procedure and later on we enter into the problems. Right. Open your maths notes and write down your side heading D'Alembert's ratio test. అది పేరమ్మ, D'Alembert's ratio test అనేది. Now I give you the procedure. Step number 1. Step 1. మనకు ప్రొసీజర్ కూడా అవసరం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. Step 1. Let summation un be the series of positive terms. So మనకి ఇచ్చిన దాన్ని you are supposing it as summation un. So it is a series of positive terms. Then step number 2, you are going to the second step. So identify the general term, same procedure. Identify the general term un. Identify the general term un. And మనకి ఇచ్చిన సమ్మేషన్ సిరీస్ లో నుంచి you are identifying the general term. ఏం లేదు, 2 sides లో సమ్మేషన్ తీసేస్తే you can identify the general term. Step number 3, third step. Now you are calculating a new step is nothing but find un plus 1. How to calculate find un plus 1? In your un general term, n is replaced by n plus 1, so that you can calculate your un plus 1. So ఇక్కడ vn అనేది మనం సెలెక్ట్ చేయట్లేదు, just you are calculating un plus 1. Then find un divided by un plus 1. సో జనరల్ టర్మ్ కి un plus 1 కి రేషియో తీసుకుంటున్నారు. అండ్ సింప్లిఫై అంటే దీన్ని మాత్రమే సింప్లిఫై చేస్తారు, un divided by un plus 1. Then you are going to the next step. You are calculating the limit. Find limit n tends to infinity un divided by un plus 1. దీనికి మాత్రమే లిమిట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. యూ విల్ గెట్ సమ్ ఎల్ అని అనుకోండి, ఒక ఆన్సర్ వస్తుంది, ఐఎమ్ సపోజింగ్ సే. సో దీంట్లో లిమిట్ క్యాలిక్యులేషన్ చేయగానే కేస్ నెంబర్ 1, ఇఫ్ ఎల్ ఈజ్ అంటే మనం క్యాలిక్యులేషన్ చేసిన లిమిట్ గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి, దెన్ ద గివెన్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్. Given series is convergent. So directly depending on the limit, you can say that it is convergent only when limit is greater than 1. Case number 2, if L is less than 1, ఒకవేళ less than 1 అనుకోండి, then the given series is divergent. Given series is divergent. And third case ఏంటి అని అంటే, if L is equal to 1, ఒకవేళ 1 వచ్చింది అనుకోండి, then this method is not applicable. Not applicable. So it is very simple comparing with your comparison test. No need of selecting any vn, no need of applying any p test. And ఆ విఎన్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ కంపారిజన్ అయితే అస్సలు చేయట్లేదు. జస్ట్ బేస్డ్ ఆన్ ద జనరల్ టర్మ్ యూఎన్, యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యూఎన్ ప్లస్ 1, టేక్ ద రేషియో యూఎన్ బై యూఎన్ ప్లస్ 1 అండ్ సింప్లిఫై ఇట్. ఫ్రమ్ దట్ సింప్లిఫికేషన్ యు ఆర్ అప్లయింగ్ ద లిమిట్. వచ్చిన లిమిట్ గ్రేటర్ దెన్ 1 అయితే డైరెక్ట్లీ యూ సే దట్ కన్వర్జెంట్, లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్, ఈక్వల్ టు 1 డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ దిస్ ఈజ్ నాట్ అప్లికేబుల్. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ గివెన్ బై D'Alembert's ratio. D'Alembert's, it's the name of the mathematician. రాసేయండి అమ్మాయి. వెరీ సింపుల్. ఇక్కడ మనం పీ టెస్ట్ అనేది యూజ్ చేయదు. కంపారిజన్ టెస్ట్ కనుక యూజ్ చేయాలంటే కంపల్సరీ పీ టెస్ట్ ఉండాలి. ఆ పీ టెస్ట్ అనేది ఎట్లా ఉండాలంటే సమ్మేషన్ 1 డివైడెడ్ బై n పవర్ p టైప్లో సెలెక్ట్ చేయాలి. అది కనుక లేకుంటే ఆ మెథడ్ పనిచేయదు.
ఇక్కడ మనకు అలాంటిది ఏం లేదు, ఓన్లీ జనరల్ టర్మ్లో నుంచి మనం సింప్లిఫికేషన్ చేస్తున్నాం. ఓకేనా, ప్రొసీజర్ రాసారా? Yes, sir. Yes, sir. Completed, sir. ఓకే, నవ్ ఐఎమ్ గివింగ్ యూ ఎ ప్రాబ్లం. ఒక్కసారి జాగ్రత్తగా వింటే మనకి ఈజీగా అర్థం అవుతుంది. నవ్ యూ మేక్ ద ఫస్ట్ ప్రాబ్లం. మనకి ఎగ్జామినేషన్లో మెథడ్ కనుక మెన్షన్ చేయకపోతే మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు, మెన్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అదే మెథడ్ని అప్లై చేయాలి. సో రైట్ డౌన్ ద ఫస్ట్ ప్రాబ్లం. యూజ్ D'Alembert's ratio test to verify the convergence of so they have given it is summation n power 4 divided by n factorial. n power 4 ఇక్కడ n వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు 1 to infinity. మనకి ఇవ్వకపోయినా కానీ జనరల్గా మనకి ఏది ఇవ్వనప్పుడు ఆ సమ్మేషన్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టు అక్కడ. సో దే హ్యావ్ గివెన్ ఏ సిరీస్ and asking to verify whether it is convergent or not. You are applying D'Alembert's ratio test. ఒక్కసారి మనకి ఇచ్చిన సిరీస్ అది పాజిటివ్ టర్మ్స్ తోటి ఉందా చూడండి. మీకు కావాలంటే సమ్మేషన్ రన్ అవుతుంది కదా, n ఈక్వల్ టు 1 to infinity, n ఈక్వల్ టు 1 అని రాయండి. 1 power 4 by 1 factorial you will get positive. అట్లాగే n ఈక్వల్ టు 2 you will get positive only. సో అందుకని సొల్యూషన్లో ఒకసారి జాగ్రత్తగా వినండి అమ్మా, తర్వాత రాద్దాం. So for the given series of positive terms, 100% ఎగ్జామినేషన్లో కూడా అన్ని పాజిటివ్ టర్మ్స్ తోటే ఇస్తారు. For the given series of positive terms, consider I am supposing summation un it is equal to మనకి ఇచ్చిన సిరీస్ n power 4 by n factorial as it is గా రాస్తారు. So therefore only un, the general term, just you remove summation on both the sides, you will get n power 4 divided by n factorial. So as per the procedure we have selected un, general term అయిపోయింది. From that you are selecting un plus 1 అంటే un వచ్చిన తర్వాత now you are consider un plus 1. How to get un plus 1? ఏం లేదు, n ఎక్కడైతే ఉంటుందో అక్కడ n plus 1 అని రాయండి. అంటే un దగ్గర నేను n దగ్గర n plus 1 అని రాస్తాను. n plus 1 whole power 4 divided by n ఉండే ప్లేస్లో n plus 1 అని రాయండి. As it is, n is replaced by n plus 1. So once you know about this un plus 1, therefore as per the procedure you are calculating un divided by un plus 1 ఆ రెండిటికి రేషియో. సో un means n power 4 by n factorial and divided by un plus 1 అని రాయాలి. నేను దాన్ని రివర్స్లో రాస్తున్నాను, n plus 1 factorial divided by n plus 1 whole power 4. జస్ట్ దాన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాను నేను, un divided by un plus 1. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే ఇక్కడ డైరెక్ట్గా ఏది క్యాన్సిల్ కావట్లేదు, జస్ట్ యు ఆర్ మేకింగ్ సర్టన్ సింప్లిఫికేషన్. ఎట్లా రాస్తారు అని అంటే I just write n power 4 numerator divided by n factorial I am keeping as it is. ఈ n plus 1 factorial ఉంది, మనకు ఒక రీజన్ తెలుసు, ఐడియా ఉందా మీకు? n factorial can be taken as n into n minus 1 factorial అని రాయొచ్చు, ఇలా రాసుకోవచ్చు పర్ముటేషన్స్లలో. అంటే మామూలుగా ఇది ఏంటి అని అంటే ఫ్యాక్టోరియల్కి సంబంధించిన క్లూ అన్నట్టు. సేమ్ అదే మోడల్లో n plus 1 factorial యూ కెన్ రైట్ ఇట్ యాజ్, అది n అనుకోండి, అప్పుడు ఏమవుతుంది n plus 1 into n plus 1 minus 1 factorial, n into n minus 1 factorial divided by, ఓకే కదా, n into n minus 1 factorial రాశాను. ఇప్పుడు ఇక్కడ n plus 1 whole power 4 అని ఉంది కదా, నేను దాంట్లోంచి n కామన్ తీస్తే దాంతోపాటు పవర్ వస్తుంది, అంటే n power 4 1 plus 1 by n whole power 4 అవుతుంది. జస్ట్ సింప్లిఫికేషన్. సో ఎనీ క్యాన్సలేషన్స్ నౌ you can cancel this n power 4 and here it is n power 4.
దాని తర్వాత ఈ n ఫ్యాక్టోరియల్ ఇక్కడ ప్లస్ వన్ మైనస్ వన్ పోతుంది, ఇది కూడా n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు మిగిలిన టర్మ్స్ ఏంటి చెప్పండి? వీ హ్యావ్ ఓన్లీ n ప్లస్ వన్ ఇన్ ద న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్లో మనకు మిగిలింది 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ 4. ఇంతకంటే మనం సింప్లిఫై చేసేది లేదు. ఇప్పుడు కామన్ తీసినా క్యాన్సిల్ అయ్యేది ఏది లేదు కాబట్టి, సో వన్స్ యూ మేడ్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ un divided by un plus 1 as per the procedure, now you are calculating the limit. Consider limit n tends to infinity un divided by un plus 1. ఏదైతే మనం సింప్లిఫై చేసామో దానికి లిమిట్ అప్లై చేస్తున్నారు. సో now this is equal to limit n tends to infinity un by un plus 1 ఏమొచ్చింది మనకి? n plus 1 divided by 1 plus 1 by n whole power 4. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్లీ యూ సబ్స్టిట్యూట్ n ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇన్ యువర్ గివెన్ సింప్లిఫికేషన్. నేను n ఈక్వల్ టు ఇన్ఫినిటీ రాస్తే న్యూమరేటర్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ హోల్ పవర్ 4. సో ఇన్ఫినిటీ ప్లస్ 1 అంటే మళ్ళీ ఇన్ఫినిటీయే, డివైడెడ్ బై 1 ప్లస్ సంథింగ్ డివైడెడ్ బై ఇన్ఫినిటీ ఈజ్ నథింగ్ బట్ 0 హోల్ పవర్ 4. సో ఫైనల్ ఆన్సర్ యు ఆర్ గెటింగ్ ఓన్లీ ఇన్ఫినిటీ అని వస్తుంది. అంటే మనం లిమిట్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇన్ఫినిటీ అని ఉంది. ఒక్కసారి ప్రొసీజర్ చూడండి మళ్ళీ. వన్స్ యూ ఫైండ్ అవుట్ ద లిమిట్ ఫర్ un బై un ప్లస్ 1, ఇఫ్ లిమిట్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 దెన్ యూ కెన్ సే దట్ కన్వర్జెంట్. ఒక్కసారి మనకు వచ్చిన ఆన్సర్ గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1 చెప్పండి? ఓన్లీ ఆన్సర్ను చూడండి. గ్రేటర్ దెన్ 1. సో ఇన్ఫినిటీ అని అంటే ఇది చాలా పెద్దది కాబట్టి ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అని అంటారు. సో దేర్ ఫోర్ by D'Alembert's ratio test, the given series is convergent అని అంటారు. గివెన్ సిరీస్ ఈజ్ కన్వర్జెంట్ డైరెక్ట్గా చెప్పేయచ్చు. అంటే వచ్చిన లిమిట్ని బట్టేసి మనం డిసైడ్ చేస్తాం. గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్. ఈజీగా లేదు ఇది కంపారిజన్ టెస్ట్ కంటే. ఓకేనా? ప్రొసీజర్ అర్థమైంది కదమ్మా? ఏం లేదు, ఇచ్చిన దాంట్లోంచి జనరల్ టర్మ్ సెలెక్ట్ చేయండి. ఆ జనరల్ టర్మ్లో n ఎక్కడైతే ఉందో n ప్లస్ 1 కనుక రాస్తే యూ విల్ గెట్ un ప్లస్ 1. ఫైండ్ అవుట్ un బై un ప్లస్ 1, డూ ద సింప్లిఫికేషన్ maximum, then you directly apply the limit. Limit should be greater than 1 for convergence, less than 1 divergent, equal to 1 వచ్చింది అనుకోండి, this is not applicable. రైట్, నోట్స్లో రాయండి ఇది. అదే మనకు కంపారిజన్ టెస్ట్లో మనం లిమిట్ క్యాలిక్యులేషన్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 రావాలి అంతే. నాట్ ఈక్వల్ టు 0 వచ్చి అప్పుడు vn తోటి కంపారిజన్ చేస్తారు. అది 0 కనుక వస్తే దట్ ఈస్ నాట్ అప్లికేబుల్. రూల్ నెంబర్ 720 స్క్రీన్ వస్తలేదు అని అంటారు. ఇప్పుడు వస్తుందో చెక్ చేయండి. మీ దగ్గరనే ఏదో ప్రాబ్లం ఉంటుంది. హియర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సెవెన్ 704 కంప్లీటెడ్ అని అంటున్నాం. ఓకే, ఫాస్ట్గా చేసావా అండి? మా అమ్మాయి వచ్చిందా 5:33? అమ్మ హ్యాండ్ రైజ్ చేయి. మనస్విని మా ఫ్రెండ్. ఓకే, అలౌడ్ టు అన్మ్యూట్. చేశానమ్మా. గుడ్ మార్నింగ్. నువ్వు రాలేదేమో అనుకున్నాను. వచ్చాను సార్. ఓకే ఓకే. రాస్తున్నారా?
Completed, sir. ఓకే అమ్మా చెప్పండి. Completed, sir. కంప్లీటెడా? షల్ ఐ గో టు ద నెక్స్ట్ వన్? Yes, sir. Yes, sir. ఓకే. ఈ n ఫ్యాక్టోరియల్ని ఇట్లా రాసుకున్నాను, n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఇన్ ద ఫ్యాక్టోరియల్. దాన్ని సింపుల్గా నేను ఇలా రాసిన తర్వాత సింప్లిఫై చేశాను అది. రైట్. నవ్ ఐఎమ్ టేకింగ్ అనదర్ ప్రాబ్లం. కొంచెం డిఫరెంట్గా ఇస్తాను నేను ప్రాబ్లం. టెస్ట్ the convergence of so they have given summation root 5 minus 1, only root 5 minus 1 whole power n divided by n square plus 1 divided by n square plus 1. So asking to verify whether it is convergent or not. సో ఏ సిరీస్ ఈస్ గివెన్. సమేషన్ మనకి ఏమి ఇవ్వలేదు అని అంటే అక్కడ n ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయండి, ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ ఓన్లీ పాజిటివ్ టర్మ్సే వస్తాయి అక్కడ. సో ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే కంపారిజన్ టెస్ట్ యూజ్ చేసే బదులు ఐఎమ్ యూజింగ్ డీఅలెంబర్ట్స్ రేషియో టెస్ట్. ఎగ్జామినేషన్లో మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయండి, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రాయడం ఎట్లా స్టార్ట్ చేస్తాను? ఫర్ ద గివెన్ series of positive terms, let I am supposing summation un it is equal to summation మనకి ఇచ్చింది యాజ్ ఇట్ ఇస్ గా రాయండి, root 5 minus 1 whole power n divided by n square plus 1 as it is. సో ఇది ఈ ప్రాబ్లం. దీంట్లోంచి ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ఓన్లీ ద జనరల్ టర్మ్ un. బోత్ ద సైడ్స్ యూ ఆర్ జస్ట్ ఎలిమినేటింగ్ దట్ సమేషన్ అండ్ యూ ఆర్ గెటింగ్ root 5 minus 1 whole power n divided by n square plus 1. So ఇది un. Once you get general term, now you are calculating un plus 1. So very simple. n ఎక్కడైతే ఉందో అక్కడ n plus 1 అని రాయండి. So root 5 minus 1 whole power n plus 1 divided by n ఉండే దగ్గర n plus 1 whole square plus 1. జస్ట్ దాన్ని సింప్లిఫై చేశారు. సో ఇప్పుడు ఈ వాల్యూ రాసిన తర్వాత అవర్ నెక్స్ట్ డ్యూటీ ఈజ్ దేర్ ఫోర్ un డివైడెడ్ బై un plus 1. ఈ రెండిటికి రేషియో తీసుకోవాలి. సో root 5 minus 1 whole power n divided by n square plus 1, this is un totally divided by un plus 1. ఆ మొత్తం రాసే కంటే నేను రివర్స్లో రాస్తాను ఇక్కడ. సో n plus 1 whole square plus 1 divided by root 5 minus 1 whole power n plus 1. జస్ట్ ఐఎమ్ మేకింగ్ ద సింప్లిఫికేషన్. ఆ రెండింటికి రేషియో తీసుకున్నానమ్మా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. మనకు ఒకటే ఛాన్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. root 5 minus 1 whole power n ఇదొకటి, దీంట్లో కూడా root 5 minus 1 whole power n అనేది అదొకటే క్యాన్సిల్ అవుతుంది. మిగతా దాన్ని నేను కొంచెం సింప్లిఫై చేస్తాను నేను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ టైప్లో ఉంది కాబట్టి సో ఐ కెన్ రైట్ n స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని అంటాను, ప్లస్ 2n అవుతుంది, అది ప్లస్ 1. టోటల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఇన్ ద డినామినేటర్ n స్క్వేర్ ప్లస్ 1 అదొకటి ఉంది. ఇంకొకటి ఉందమ్మా దీంట్లో root 5 minus 1, ఓన్లీ root 5 minus 1 హోల్ పవర్ n అనేది ఒకటి క్యాన్సిల్ అయింది, పవర్ 1 అనేది ఉంటుంది, అంటే అదొక్కటి అలాగే ఉంచేసాం మనం. సో దీన్ని సింప్లిఫై చేస్తే n స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ 1 ప్లస్ 1 అంటే ప్లస్ 2 డివైడెడ్ బై ఇట్ బికమ్స్ n స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ root 5 minus 1. దీన్ని సాధ్యమైనంత వరకు సింప్లిఫై చేసుకుంటూ పోవాలి. సో ఐ కెన్ టేక్ n స్క్వేర్ కామన్ ఫ్రమ్ ద న్యూమరేటర్. సో ఇఫ్ ఐ రైట్ n స్క్వేర్ కామన్, సో n స్క్వేర్ కామన్ ఇస్తే మనకి 1 ప్లస్ 2 బై n ప్లస్ 2 బై n స్క్వేర్. దిస్ ఈస్ ఇన్ ద న్యూమరేటర్ totally divided by from the first bracket n square common 1 plus 1 by n square అవుతుంది. This you are writing as it is root 5 minus 1.
ఏమైనా క్యాన్సిల్ అవుతుందా ఇప్పుడు చూడండి, డైరెక్ట్లీ యూ కెన్ క్యాన్సిల్ దిస్ n square and n square n value. square, n square. So you are getting the remaining terms as it is. So 1 plus 2 by n plus 2 by n square. Overall it is divided by 1 plus 1 by n square, and this is root 5 minus 1. So once you get the simplification of un divided by un plus 1, now you are applying limit. So limit n tends to infinity, it is applicable for un divided by un plus 1. So this is equal to limit n tends to infinity. మనం చేసింది 1 plus 2 by n plus 2 by n square. Overall it is divided by 1 plus 1 by n square into root 5 minus 1. సో ఇది జస్ట్ అక్కడ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తుంటాం. ఇప్పుడు ఎన్ ఎక్కడైతే ఉందో అక్కడ డైరెక్ట్గా ఇన్ఫినిటీ అని రాసేయండి. సో డైరెక్ట్ రాస్తున్నా నేను 1 ప్లస్ 2 బై ఇన్ఫినిటీ అంటే ఇది 0, ఓకేనా. దాని తర్వాత 2 బై ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే 0 డివైడెడ్ బై ఇక్కడ 1 ప్లస్ దట్ బికమ్స్ 0. మనకు మిగిలింది రూట్ 5 మైనస్ 1 అలాగే ఉంటుంది. సో న్యూమరేటర్లో 1 డివైడెడ్ బై ఈ 1 ప్లస్ 0 అంటే 1 రూట్ 5 మైనస్ 1 ఇది ఒకటే మిగిలింది మనకి. ఒక్కసారి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి 1 డివైడెడ్ బై రూట్ 5 మైనస్ 1 ఎంత అవుతుందో ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి. వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ మనకి. ఎందుకంటే నేను ప్రొసీజర్ యూజ్ చేయాలంటే వచ్చే ఆన్సర్ లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 అన్నది చెక్ చేయాలి. క్యాలిక్యులేటర్లో మనకి టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్లో డివైడెడ్ బై బటన్ ఉంటుంది. 1 డివైడెడ్ బై రూట్ 5 మైనస్ 1 కొట్టండి, ఈక్వల్ టు కొడితే మీకు ఆన్సర్ వస్తుంది. 0.80 సార్. 0.80 అంటే 0.8 అని రాసుకోవచ్చు కదా. Yes sir. Yes, sir. Is it less than 1 or greater than 1? Less than 1. Less than 1. ఎవరో గ్రేటర్ దెన్ 1. Less than. దిస్ ఈస్ లెస్ దెన్ 1. 1 కంటే తక్కువ ఉంది అది. సో యాజ్ పర్ ద డిఎలంబర్ట్స్ రేషియో టెస్ట్ ఏమని చెప్తాం, ఎవరికో 0.5 వచ్చింది కరెక్ట్గా చూడండి. సో అక్కడ కంక్లూజన్ ఏంటి అని అంటే, Yes, sir. సో 0.5 వచ్చింది సార్. 0.5 sir. 0.8 వచ్చింది. మీరు ఎట్లా కొడుతున్నారంటే 0.5 ఎందుకు వచ్చిందంటే 1 డివైడెడ్ బై రూట్ 5 అని ఒకటి కొట్టి మళ్ళీ -1 అని కొడుతున్నారు. అట్లా కొడితే ఆన్సర్ రాంగ్ వస్తుంది. అక్కడ డివైడెడ్ బై బటన్ ఒకటి ఉంది లెఫ్ట్ సైడ్ పైన, ఆ డివైడెడ్ బై బటన్ సెలెక్ట్ చేసి న్యూమరేటర్లో 1 రాయండి, డినామినేటర్కి వచ్చేసి రూట్ 5, రూట్ అనేది ఓన్లీ 5K, మళ్ళీ -1 ఈక్వల్ టు కొడతారు. సో బై డి అలంబర్ట్స్, మనస్సునే చెప్పిందంటే కరెక్టే, by D-Alambert's ratio test, the given series is ఏమంటాం మనం, కన్వర్జెంటా డైవర్జెంటా? Divergent. ఇప్పుడు నేను కన్వర్జెంట్ రాయాలా డైవర్జెంట్ రాయాలా? Divergent sir. ప్రొసీజర్ ఇక్కడ చూడండి, మనకి గ్రేటర్ దెన్ 1 అని వస్తేనే అది కన్వర్జెంట్, లెస్ దెన్ 1 అని వచ్చింది కాబట్టి ద గివెన్ సిరీస్ ఈజ్ డైవర్జెంట్ అంటారు. అసలు డైవర్జెంట్ ఈ కన్వర్జెంట్ అంటే ఏంటి చెప్పండి, అంటే ఏంటి అసలు, అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయితే కన్వర్జెంట్, లిమిట్ ఎగ్జిస్ట్ అయితే లిమిట్ కన్వర్జెన్స్. ఎగ్జిస్ట్ అవ్వకపోతే రైట్ రైట్ does not exist, it is. మనకి రైట్ మనకి ఇచ్చిన సిరీస్ కి లిమిట్ ఎగ్జిస్ట్ అయితే కన్వర్జెంట్, ఎగ్జిస్ట్ కాకపోతే డైవర్జెంట్ అన్నట్టు. సో దీస్ ఆర్ ద ఇండైరెక్ట్ మెథడ్స్. వితౌట్ క్యాలిక్యులేటింగ్ ద లిమిట్ ఆఫ్ గివెన్ సిరీస్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ వెదర్ ఇట్ ఈస్ కన్వర్జెంట్ ఆర్ నాట్. అది ప్లాన్ అన్నట్టు. సో రాసేయండి ఇది. అమ్మాయి 705 వచ్చారా?
ఈ సిఎస్డిలో ఉన్న వాళ్ళు పిల్లలు కొంచెం వెరైటీగా ఉన్నట్టున్నారు. అమ్మ 705 ఓకే. హలో టు అన్మ్యూట్ అమ్మా. ఈ నిన్న మీరు గుడ్ మార్నింగ్ అమ్మా. నిన్న ఎగ్జామ్ రాసిన దాంట్లో సిఎస్డి పేపర్ని వాల్యుయేషన్ చేసాం. ఈ బిట్ పేపరు ఓన్లీ ఫస్ట్ సైడ్ ఉన్న మల్టిపుల్ చాయిస్ మాత్రం అటెంప్ట్ చేశారు సిఎస్సిడి వాళ్ళు. అండ్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ పేజ్? అసలు ఆ సైడ్కి తిప్పలేదు. చాలామంది ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఎంటీగా వదిలిపెట్టారు. హ్యావ్ యూ నోటీస్డ్ దట్ వన్? ఆ సెకండ్ పేజ్ ఉందనే ఐడియా ఉందా? ఏం లేకుండా మరి డైరెక్ట్గా ఎందుకు వదిలిపెట్టారు అది? అఫ్కోర్స్ సిఎస్సిడి ఒకటే కాదు, ఈవెన్ సిఎస్సి పిల్లలు కూడా నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను. ఒక సైడ్ మాత్రమే అటెంప్ట్ చేశారు, మిగతాది పోయింది. మీ పేపర్ అంటే కొంతమంది ఉన్నారమ్మా అట్లా, మిమ్మల్ని కాదు, మీ దాంట్లో. మళ్ళీ ఇంకొకటి, ఈ బిట్ పేపర్లో మీకు అన్ని ఏలు మొత్తం ఏలు పెట్టారు, మొత్తం బీలు పెట్టారు. అంటే సీరియస్గా ఎగ్జామ్ రాసేటప్పుడు ఉండాలి. అది కొంచెం మరి తప్పైతే మరి మార్క్స్ పోతాయన్న కాన్సెప్ట్ ఉంటేనే మనకు బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? కంప్లీట్ చేశారమ్మా ఇది? కంప్లీటెడ్ సార్. ఓకే, షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ వన్? మీ పేపర్లు, మీ మిడ్ ఎగ్జామ్ పేపర్లు దిద్దుతూ ఉంటే అసలు నేనేనా మీకు మ్యాథ్స్ క్లాసులు చెప్పాను అన్న ఫీలింగ్ వచ్చింది. వెరైటీ కవులు ఉన్నారు మీ దాంట్లో. ఓ పిల్లవాడు ఎవడో మొత్తం వాడు క్వశ్చన్ పేపర్ మొత్తం రాశారు యాజ్ ఇట్ ఈస్గా, నో ఆన్సర్స్, ఓన్లీ క్వశ్చన్ పేపర్. ఇంకో క్యాండిడేట్ ఒక ఈక్వేషన్ తీసుకొని ఆ ఈక్వేషన్ ఏదేదో దాన్ని అటు సింప్లిఫై ఇటు సింప్లిఫై అన్నీ చేసుకుంటూ పోతున్నారు. మనం ఈజీగా ఉండేది ఒకటి ఇచ్చాం, మంచిగా నీట్గా ప్రిపేర్ అయితే టెన్షన్ లేకుండా ఉంటుంది. మీకు గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ 2 యూనిట్సే చాలా ఈజీ మ్యాట్రిసెస్. మనకు ప్రొసీజర్ ఐడియా ఉంటే వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. మీరు ఫాస్ట్గా అట్లా యాక్టివ్గా ప్రిపేర్ కావాలి, ఎట్లా చేసినా కానీ టక్క టక్క ఆన్సర్ వచ్చేటట్టు. ఆ పేపర్లు మళ్ళీ మీకు పర్సనల్గా మీరు వస్తారు కదా ఇక్కడికి, అప్పుడు వచ్చినప్పుడు మీకు చూపెడతాను. మీకు 15th నుంచి ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి కదా, అప్పుడు రన్ అయ్యేటప్పుడు ఇక్కడికి వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు మీ అందరికీ మీ పర్సనల్ పేపర్స్ మీకు ఇచ్చి ఒక్కొక్కరిని అప్పుడు వాయిస్తాను. అప్పుడు కానీ మీరు సెట్ అవుతారు. భయం లేకపోతే కష్టం. 709 నో అంటున్నావు, ఏమో. నౌ యూ రైట్ డౌన్ నెక్స్ట్ ప్రాబ్లం. టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ చాలా రోజులైందని ఇంటర్మీడియట్ తర్వాత మధ్యలో గ్యాప్ చాలా వచ్చింది. పోనీ నేను మంచిగా చెప్పట్లేదు అంటే ఇంకోసారిని పిలిపిద్దాం. x⁴n డివైడెడ్ బై ఇట్ ఈస్ n+1 ఇంటూ √n. మనసుని అమ్మాయి ఇంకోసారితో చెప్పిద్దామా? మరి వీళ్ళు ఇట్లా ఆన్సర్లు ఇట్లా రాస్తే మరి ఎట్లా? మరి ఇజ్జత్ పోదు మనది. మళ్ళీ బయట మనం తలెత్తుకొని తిరుగుతామా? ఎంత ఇబ్బంది. రైట్, నౌ యూ టేక్ దిస్ ప్రాబ్లం. టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ x⁴n డివైడెడ్ బై n+1 ఇంటూ √n. అక్కడ ఎక్స్ అనేది ఒకటి కనబడుతుంది కానీ దానికి సంబంధించిన మనకు వాల్యూ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఓన్లీ సమ్మేషన్ ఈజ్ రన్నింగ్ ఓవర్ n = 1 రాయండి, డెఫినెట్గా పాజిటివే వస్తుంది. సో ఫర్ ద గివెన్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ యు ఆర్ అప్లయింగ్ D'Alembert's ratio test. సో ఫర్ ద గివెన్ ఆ సెంటెన్స్ రాయాలి. ఫర్ ద గివెన్ సిరీస్ ఆఫ్ positive terms, let I am supposing summation un it is equal to మనకి ఇచ్చిన సిరీస్ x⁴n డివైడెడ్ బై n+1 ఇంటూ √n. 15th నుంచి ఆఫ్లైనే వస్తారు మీరు. సో దేర్ ఫోర్ ఓన్లీ un సమ్మేషన్ తీసేస్తే
you will be having x power 2n divided by n plus 1 into root n. It is un. So once un is given, now you are calculating, very simple thing is un plus 1. సో ఎన్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఎన్ ప్లస్ వన్ రాయండి. ఎక్స్ పవర్ 2 అని అంటాం. ఎన్ దగ్గర ఎన్ ప్లస్ 1 అంటే 2 కంప్లీట్గా పక్కకు ఉంటుంది, ఎన్ ప్లస్ 1. సో ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై ఏమంటారు 593. యు ఆర్ ద బెస్ట్. ఏమో నువ్వు ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది నన్ను, బూస్టింగ్. ఎన్ దగ్గర ఎన్ ప్లస్ 1 అని రాయండి. ఎన్ ప్లస్ 1 ప్లస్ 1, ఎన్ ప్లస్ 1 ప్లస్ 1, రూట్ ఆఫ్ ఎన్ దగ్గర ఎన్ ప్లస్ 1, ఎన్ ప్లస్ 1. ఓన్లీ జస్ట్ ఎన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎన్ ప్లస్ 1 అని రాయండి. సో దేర్ ఫోర్ యూజింగ్ దిస్ un డివైడెడ్ బై un ప్లస్ 1. సో un మీన్స్ x పవర్ 2n divided by n plus 1 into root n in totally divided by un plus 1 రాయాలి. ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇన్ ద రివర్స్ సైడ్. రివర్స్ సైడ్ అంటే ఏమవుతుంది, ఆ n plus 1 plus 1 అంటే ఇది n plus 2 అవుతుంది. రూట్ ఆఫ్ n plus 1 ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై x టు ది పవర్ ఆఫ్, దాని పవర్లోనే మల్టిప్లై చేస్తే 2n plus 2 అవుతుంది. So now you can verify, is there any cancellations there? So x power 2n, this x power 2n is cancelled. పోనీ ఇంకా వేరే ఏమైనా క్యాన్సిల్ చేద్దామా? లేదు. నౌ జస్ట్ యూ డూ ద సింప్లిఫికేషన్ ఆఫ్ దట్. న్యూమరేటర్లో మనకు మిగిలింది ఏంటమ్మా? నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2, అది n ప్లస్ 1 అని ఉంది. పోనీ అవన్నీ డిఫరెంట్గా కనబడుతున్నాయి, నేను దాంట్లోంచి కామన్ తీస్తాను. దాన్ని కూడా కామన్ తీస్తే ఏమవుతుందంటే ఫస్ట్ దాంట్లోంచి n కామన్ తీస్తే 1 ప్లస్ 2/n అవుతుంది. దాని తర్వాత రూట్ అని చెప్పేసి దీంట్లోంచి కూడా n కామన్ తీస్తే 1 ప్లస్ 1/n అవుతుంది. అన్ని n ఓవరాల్ ఇట్ ఈస్ డివైడెడ్ బై డినామినేటర్లో ఇక్కడ n కామన్ తీస్తే 1 ప్లస్ 1/n ఉంది. అక్కడ రూట్ n అలాగే ఉంటుంది, అది ఒకటే ఉంది కాబట్టి. ఇక్కడ మనకి x పవర్ 2n పోయిన తర్వాత ఇంకా మిగిలింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఉంది. కొంచెం సింప్లిఫై చేద్దాం, ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయో చెక్ చేయండి. సో ఇది n, ఇక్కడ ఉన్న క్యాన్సిల్. ఇక దీంట్లో ఒకటి రూట్ n కూడా ఉంది, ఇక్కడ రూట్ n, ఇక్కడ ఉన్న రూట్ n, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు, అవునా? ఓకే, ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2/n. దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ టర్మ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/n, ఇది యాజ్ ఇట్ ఈస్, డివైడెడ్ బై దిస్ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 ప్లస్ 1/n. అండ్ ఇక్కడ అది క్యాన్సిల్ అయిపోయింది, మనకు మిగిలింది ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఇంతకంటే ఇక సింప్లిఫై చేయలేం మనం. నౌ యూ అప్లై లిమిట్ ఫర్ దిస్. సో కన్సిడర్ you are applying the limit n tends to infinity un divided by un plus 1. Now this is equal to limit n tends to infinity. So మనం క్యాలిక్యులేషన్ చేస్తే 1 plus 2/n multiplied by under root of 1 plus 1/n. Total it is divided by 1 plus 1/n, and here it is x square. Now directly you substitute n equal to infinity, so that you are getting 1 plus 0. This is the first one. Under root of it becomes 1 plus 0, and overall it is divided by, this is also 1 plus 0, and here you are getting x square. So finally 1 plus 0 is 1, and 1 plus 0 is 1. Root 1 అంటే మళ్ళీ 1 divided by 1 plus 0 అంటే 1, ఇక్కడ x square. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అని వచ్చింది. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ తెలియదు. ఇప్పుడు ఇది గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1 అనేది మనకి ఏం తెలియదమ్మా. ఏం చేస్తాం మరి ఇట్లా తెలియనప్పుడు? ఆ ఎక్స్ మనకి ఇస్తే మనకు ఐడియా ఉంటుంది, అది గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం కన్వర్జెంటా కాదా అన్నది. సో అక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో జస్ట్ దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ టెస్ట్ ద కన్వర్జెన్స్ అన్నారు. సో ఈ ఎక్స్ తెలియదు కాబట్టి నేనేమనుకుంటానంటే, ఒకవేళ మనకి ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ కావాలి అని అంటే, వెన్ డూ యూ సే దట్ ద గివెన్ సిరీస్ ఈస్ కన్వర్జెంట్? ఎప్పుడు చెప్తారమ్మా అది? సో బై డి అలంబర్ట్స్
ratio test by D'Alembert's ratio test, the given series is convergent. ఎప్పుడవుతుంది కన్వర్జెంట్ అనేది ఎప్పుడవుతుంది యాజ్ పర్ డిఎల్ఎంబర్ట్ Greater రేషియో than టెస్ట్ 1. ద గివెన్ Greater than సిరీస్ 1. ఇస్ కన్వర్జెంట్ ఇఫ్ మనకు వచ్చిన లిమిట్ అనేది 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఏదైతే లిమిట్ వచ్చిందో దట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 1. అంటే ఖచ్చితంగా కన్వర్జెంట్ కావాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. దట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఆర్ ఐ కెన్ రైట్ దట్ ఈస్ రివర్స్లో రాశాను, ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ 1 అన్నట్టుగా రాస్తారు. లాజిక్ అర్థమవుతుందమ్మా? మనకి ఎక్స్ వాల్యూ తెలియదు. సో ఇన్ ఆర్డర్ టు సే కన్వర్జెంట్ ద ఫైనల్ లిమిట్ దట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 1 యాజ్ పర్ డిఎల్ఎంబర్ట్స్ రేషియో టెస్ట్. సో గ్రేటర్ దెన్ 1 రావాలి అని అంటే ఆ కండిషన్ యూజ్ చేసుకుంటూ యు ఆర్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ ఇట్స్ ఆన్సర్. ఎగ్జామినేషన్లో ఇదే ప్రాబ్లం ఒక్కొక్కసారి ఏమని అడుగుతారు అని అంటే, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద గివెన్ సిరీస్ ఈస్ కన్వర్జెంట్ అంటారు. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద గివెన్ సిరీస్ ఈస్ కన్వర్జెంట్ అట్లా కూడా అడగవచ్చు. అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఎక్స్ వాల్యూ ఇన్ ఆర్డర్ టు సే వెదర్ ఇట్ ఈస్ కన్వర్జెంట్ ఆర్ నాట్. అది ప్రొసీజర్. ఓకేనా మనస్విని? Okay, sir. Okay, sir. Okay, sir. రైట్. Okay, sir. 105 అమ్మాయి డల్లుగా ఉంది ఇవాళ. Sir, లేదు సార్. బీ యాక్టివ్ ఆల్వేస్. మనం ఎంత యాక్టివ్గా ఉంటే మనం మాట్లాడేది అంత యాక్టివ్గా వస్తుంది. Okay, sir. నర్వస్నెస్ ఇట్ ఈస్ ద ఈవిల్, ఒక దయ్యం. కాబట్టి నర్వస్ ఎప్పుడు రాకూడదు మనకి, ఆల్వేస్ యాక్టివ్గా ఉండాలి. మా మనస్సుని చూడు ఎంత యాక్టివ్గా ఉంటుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుందో. Okay, sir. ఎవరు 5G8 యువర్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్ అంటారు. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం, ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్. నా వాయిస్ వినపడుతుందమ్మా? వినపడుతుంది సార్. ఓకే. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ 5G8. జస్ట్ మనకు ప్రొసీజర్ ఐడియా ఉండాలి, ఎట్లా చేయాలి ఏంటి అన్నది తెలిస్తే అది ఏ ప్రాబ్లమ్ అని ఇవ్వనివ్వండి, యు ఆర్ మూవింగ్ ఇన్ ఎ సిస్టమాటిక్ ఆర్డర్ సో దట్ యూ కెన్ ఫైండ్ అవుట్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఓన్లీ ద థింగ్ ఈజ్ యువర్ అప్రోచ్ ఈజ్ డిఫరెంట్. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈజీగా వస్తుంది. ప్రాబ్లం ఇవ్వగానే ధనాదం చూడక అసలు ఎట్లా చేయాలన్నది ఐడియా ఉండి స్టార్ట్ చేయాలి. From 15th onwards, you will be having labs as per university schedule. So better be prepared for your labs. 100% నాకు తెలిసి క్లాసెస్ అయితే ఉండకపోవచ్చు, ఓన్లీ ల్యాబ్ వర్క్ ఉంటుంది. ఇవన్నీ లాంగ్ ఆన్సర్లో వస్తాయమ్మా మనకి.
మీరు లిమిట్ అప్లై చేసే ముందు సాధ్యమైనంత వరకు సింప్లిఫికేషన్ చేయండి. ఇక చేయరాదు అన్న దగ్గర అక్కడ ఆపేసి దెన్ యు ఆర్ అప్లయింగ్ ద లిమిట్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్లూ. And one more thing is comparison test. It is somewhat different from this D'Alembert's ratio test. X value is not equal to 1. అవును, ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఈక్వల్ అని లేదు, లెస్ దెన్ 1 అనే ఉన్నది. ఒక ఈక్వల్ టు 1 కనుక నేను x ఈక్వల్ టు 1 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓవరాల్గా లిమిట్ మొత్తం 1 అవుతుంది. యాజ్ పర్ D'Alembert's ratio test లిమిట్ 1 వస్తే దిస్ మెథడ్ ఈస్ నాట్ అప్లికేబుల్, అంటే ఫెయిల్ అవుతుంది అప్పుడు. అందుకని ఎగ్జామినేషన్ ఒక్కొక్కసారి కూడా అడగవచ్చు, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ D'Alembert's రేషియో టెస్ట్ ఫెయిల్స్ అని అంటాడు. మనకు లిమిట్ 1 రావద్దు, 1 వస్తే పని చేయదు. ఎదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1 కన్వర్జెంట్, లెస్ దెన్ 1 డైవర్జెంట్. అది సార్ ప్లీజ్ అన్మ్యూట్ బాయ్స్ ఆల్సో. బాయ్స్ ఉన్నాడు కదా ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో, ఒక అబ్బాయి ఉన్నాడు కదా బాబు. ఎస్ సార్. మరి అబ్బాయి లేడా అంటారు. 502 ప్లీజ్ అన్మ్యూట్ బాయ్స్ ఆల్సో అని అన్నారు. నేను ఒక అబ్బాయిని గ్యారంటీగా చేస్తాను. పోనీ ఆ 502ను కూడా చేయాలా? మ్యాథ్స్ క్లాస్ చెప్తారా సార్ కాలేజీలో 15th నుండి? ఉండదు, నో క్లాస్ వర్క్, ఓన్లీ ల్యాబ్ వర్క్. అందుకనే ఈ క్లాసులు, అందుకే మీకు వీడియోస్ కూడా వస్తున్నాయి, జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోండి, పెట్టుకోండి. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు, ప్రాబ్లం ఉండదు. Completed, sir. ఓకే, కంప్లీటెడ్ సార్. Completed, sir. డన్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు ఓన్గా చేస్తారా లేదా చూడండి ఒక్కసారి. I just give you a problem. Test the convergence of so 1 plus 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus so on. You are testing the convergence by applying D'Alembert's ratio test. ఇది డైరెక్ట్ సమ్మేషన్లో ఇవ్వలేదు, దే హ్యావ్ గివెన్ ఇండివిజువల్ టర్మ్స్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. సో ముందు అది సొల్యూషన్లో చిన్న హింట్ ఇస్తాను, మిగతా చేసేయండి. సో ఫర్ ద given series of positive terms, కన్సిడర్ ఒక్కసారి, ఎందుకంటే మనకి సమ్మేషన్లో ఇవ్వలేదు కాబట్టి ముందు దాన్ని రాసేయండి. 1 plus 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus so on. దీన్ని సమ్మేషన్లో రాయాలి. ఎలా రాస్తాం? మనం రాసేది ఎట్లా ఉండాలంటే అన్ని 1 by కింద 1 factorial 2 factorial 3 factorial టైప్లో ఉంది. అంటే నేను ఏం చేస్తానంటే 1 divided by n factorial. మరి ఇక్కడ n అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? నేను n ఈక్వల్ టు జనరల్గా మనం ఏది రాయకపోతే 1 నుంచి అన్నట్టు, నేను 1 నుంచి అనుకున్నాను అనుకోండి, n ఈక్వల్ టు 1 రాస్తే ఏమవుతుంది? 1 divided by 1 factorial అంటే సెకండ్ టర్మ్ వస్తుంది. మళ్ళీ n ఈక్వల్ టు 2 అని అనుకోండి, 1 divided by 2 factorial అంటే థర్డ్ టర్మ్ వస్తుంది. మరి ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది రావట్లేదు. ఫస్ట్ టర్మ్ కూడా రావాలంటే యూ షుడ్ స్టార్ట్ విత్ n ఈక్వల్ టు 0. మనకు అట్లా ఇవ్వనప్పుడు ఇట్లా అనుకుంటాం. ఇప్పుడు n ఈక్వల్ టు 0 రాయండి. 1 by 0 factorial. వాట్ ఈస్ 0 factorial? రాజేశ్వర్, 0 factorial is 1 అన్నారు. సో 1 by 1 అంటే 1 వస్తుంది. అట్లాగే నెక్స్ట్ది. సో మనకి ఇది తెలిసింది ఇక్కడ. సో దేర్ ఫోర్ summation un it is equal to summation 1 divided by n factorial అంటాం. దాంట్లో నుంచి మనం ఏమని రాస్తాం అంటే ఓన్లీ un ఈక్వల్ టు 1 divided by n factorial.
సో యుఎన్ తెలిసింది ఇప్పుడు, యుఎన్ తెలిసింది కాబట్టి సో డైరెక్ట్లీ నౌ యూ కెన్ ఫైండ్ అవుట్ UN+1 అండ్ డూ ద సింప్లిఫికేషన్. మాకు ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి ఇప్పుడు. చేయాలా చేస్తారా? చేయమంటారా చేస్తారా? చేస్తాను సార్. చేస్తాను సార్. చేస్తాం సార్. చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో.